వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. మొదటగా మన వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అంతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇదైతే చింతామణి సంత అండి. ప్రతి ఆదివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 గంటల వరకు అయితే నడుస్తుంది. ఇదైతే మనం అయితే ఆన్లైన్లో అయితే తీసినామండి. రైతులు వచ్చినారు, ఒక ఇద్దరు రైతులు రాలేదు. మనకి వాళ్ళకి చూసి మనం వాట్సాప్లో వీడియోలు పెట్టి అయితే మనం అయితే పంపించడం జరుగుతుంది. చూడండి ఆవుల క్వాలిటీలు అయితే ఎలా ఉన్నాయో. ఒకవేళ మీకు ఎవరికైనా చింతామణి సంతలో ఆవులు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి. ఒకవేళ మీరు కానీ ఎవరైనా చింతామణి సంతలో ఆవులు తీసుకున్నా కానీ 4 సార్లు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందైతే మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికైతే ధన్యవాదాలండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అంతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే రేట్లు అయితే చూడండి, ఆవుల రేట్లు ఎలా ఉన్నాయి. ఒక దగ్గర అయితే ఒక ఆవు ఉంది, ఫస్ట్ లాక్టేషన్. చూద్దాం సరే ఏం చెప్తున్నారు రేట్. ఫస్ట్ లాక్టేషన్ బాగుంది, సన్లు బాగున్నాయి. చూడండి సన్ కట్టు బాగుంది, సన్ కట్టు బాగుంది. వెనక సంఖ్య బాగాలేదు, సన్ను కూడా బాగాలేదు. వెనక కూడా చిన్నగా ఉన్నాయి వెనక సన్ను. ఎన్ని పళ్ళు అక్క? పల్లెలే, పాల పళ్ళం మీద. ఎంత చెప్తున్నావు రేట్? 1,05,000. ఇచ్చేది ఫైనల్ 90, 80 లోపల కదా? 80 లోపల కాదంట, 90,000 వరకు అయితే అవుతుంది. 90 లోపల అటు ఇటు. పాలు ఎంత విడుతుంది అక్క? ఒక రోజుకి 10 పూటకు అంటున్నా, రోజుకా? ఒక రోజుకి 15 లీటర్లు పిండుతుంది. ఒక 12 అయితే చూడండి, 12-13 అయితే పిండుతుంది. ఓకేనా? వెనక సన్ను వాళ్ళు చూడండి వెనక. ఓకేనా ఫ్రెండ్స్? ఫిట్టింగ్ వెనక ఫిట్టింగ్ అయితే ఇంకో కొమ్ములు ఉంది, చూద్దాం సరే. చిన్నగా ఉంది, కొమ్ములు మంచిగా ఉంది, కండిషన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సన్నకట్టు చూడండి ఒకసారి. సన్నకట్టు వెనక కూడా చూడండి. ఆవు చిన్నది రేట్ ఎక్కువ. ఎంత ఉందో చూద్దాం ఒకసారి. రేట్ ఎంత చెప్తున్నావు అన్న? ఇది రేటు రేట్ ఏం చెప్తావు? 95. ఇది కొమ్ములది ఎన్ని పళ్ళు? 2 పళ్ళు. 2 పళ్ళా? అది పళ్ళు వేసింది. అది పళ్ళు వేసి అది చూసిలే. అది పళ్ళు వేసింది. ఇది 2 పళ్ళు అంటారు. 2 ఇచ్చేస్తాను చూడి జత. ఇది అయ్యేది ఫైనల్. ఇది ఎంత చెప్తావా ఫైనల్? అడుగు నువ్వు. నేను అడిగేది కాదులే, చెప్పు. వీడియోలోకి ఎంత అవుతుందో చెప్పు. 85,000. 85,000 చెప్తున్నాడు దీనికి. చూడండి ఫైనల్. 20 దినాలు. 20 దినాలు అయితే ఎంత? ఓకే ఫ్రెండ్స్, ఎన్ని ఇస్తుంది పాలు మరి? మీరు చెప్పిన పూటక 10 అవుతుందా? చిన్నది కానీ ఆవు రోజుకి ఒక 12 లీటర్లు వస్తాయా? రోజుకి కాదు, 10 లీటర్లు పిండుకోవచ్చు. అంత రాదు, చిన్నది కదా ఆవు. చూడండి ఒక రోజుకి అయితే 10 నుంచి 11, 12 లీటర్లు వస్తాయి ఆయన చెప్పింది కదా. ఓకేనా ఫ్రెండ్స్? 55 వరకు, 50 నుంచి 55 వరకు. ఇప్పుడు పెద్ద ఉంది, చూద్దాం. ఇప్పుడు టైం అయితే 1 నెల రోజుల పైనే ఉంది. ఎన్ని పళ్ళు ఉంది, ఎన్నో లాక్టేషన్ ఒకసారి కనుక. బ్రీడ్ బాగుంది చూడండి, సైజు పెద్దది, బ్రీడ్ బాగుంది, హెడ్ గిడ్ అంతా బలంగా ఉంది. కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఆవు కాలు వాసింది పుండులాగా చూడండి. ఆర్డర్ చూడండి, టైం ఉంది, 1 నెల రోజులు ఉండొచ్చు, 1 నెల రోజుల పైన కూడా ఉండొచ్చు. ఆవు అయితే పెద్దగా ఉంది, బ్రీడ్ మంచిగా ఉంది. ఈ బ్రీడ్లో ఆవు అయితే పాలు పిండుతుంది. ఒకవేళ ఫస్ట్ లాక్టేషన్ అయినా కానీ 10 పిండుతుంది. ఓకేనా? బేరం అవుతుంది, ఒకసారి చూద్దాం. వాళ్ళు 85,000కు అడుగుతున్నారు. చూడండి ఆవు సైజు చూడండి ఎట్లుందా. ఓకేనా?
పెద్ద సైజు. టైం ఎన్ని నెలలు ఉందన్న ప్రెగ్నెంట్? ఎన్ని నెలలు ఉంది ప్రెగ్నెంట్? ఇంకా నెల ఉందా? 8 నెలలు. ఫస్టా సెకండా? ఎన్ని పళ్ళు? 6 పళ్ళు. ఎంత చెప్పినావు రేటు? 140 చెప్పినావా? అన్న ఎంత కడిగినాడు? లక్షకా? 85 అన్నాడు. 85 కడిగినాడా? 85 అంటే 85 75? 85 కడిగినా? నువ్వు ఇచ్చేది లేదన్నావు. లక్ష పైన? లక్ష కింద కదా? లేదు. టైం ఉంది కదా, నెల రోజులు. మరి నెల రోజులు ఉంది కానీ టైము. చూడండి అన్న అయితే 85 కడిగిన, లక్ష వరకు అయితే అవుతుంది. ఓకేనా? బ్రీడ్ ఉంది కాబట్టి ఆ టైంలో అయితే పోతుంది. అలా 1,50,000 అన్నారు కదా, అంత పోకపోయినా కానీ ఒక 30 ఆ రేంజ్లో అయితే పోతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఒకటైతే హెచ్ఎఫ్ ఉంది, ప్యూర్ బ్రీడ్ ఉంది. సార్ చూద్దాం ఏం రేట్ చెప్తున్నాడు, ఎన్ని పళ్ళు, ఎన్నో లాక్టేషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత చెప్తున్నావు? బేరం జరుగుతుంది, చెప్తాడు, అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీడియం సైజు ఆవు అయితే. కదా రెండు ఉన్నాయి. ఎంత చెప్తున్నావు అనేది? 130 చెప్తున్నావు. ఇచ్చేది ఫైనల్ రేట్ వీడియోలోకి చెప్పు. 125 125 అంటున్నారు. 1,00,000 రూపాయల వరకు అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే బ్రీడ్ ఉంది. అట్లా 1,00,000, 1,05,000, 1,10,000 వరకు పిండుతుంది. పాలు అయితే 9, 10 అయితే పిండుతుంది. బ్రీడ్ ఉంది కాబట్టి బలంగా ఉంది ఆవు. అంతే. ఫస్ట్ లాక్టేషన్. ఎన్ని పళ్ళు? 2 పళ్ళా? ఇది ఎంత చెప్తున్నావు రేట్? 110. ఇచ్చేది 5,000 తక్కువ. 1,05,000. 90,000 లోపల లేదు. 2 పళ్ళు అంట, 1,05,000 అంట. చూడండి, వాళ్ళు చెప్పేది 1,05,000, మనం అయితే 90,000 లోపల అయితే మంచిగా ఉంటుంది. ఎన్ని ఇస్తుంది రా పాలు? ఎంత ఇస్తుంది? 8-9 పూటకి. 8-9 అంటే ఒక 6-7 వరకు అయితే వస్తుంది మిల్క్. పులుసూరు పడ్డ మంచిగా ఉంది. చూడండి, ఇప్పుడు వైట్ ఉంది, చూద్దాం ఏం రేట్ చెప్తున్నాను అన్న. ఎన్ని పళ్ళు? ఒకసారి టైం ఉంది ఏంటంటే 15 రోజులు అయితే పడుతుంది, 15-20 రోజులు. చూద్దాం ఎన్ని పళ్ళనా? పళ్ళు 2 పళ్ళు. తొలిసూరా? ఆయన ఆనందం కొడతాను. ఎన్ని పళ్ళనా? 2 పళ్ళా? ఎంత చెప్తున్నావు రేట్? 125. ఎన్ని పాలు ఇస్తానా? కన్నెపడ్డ చెప్పలేమా? కన్నెపడ్డ పూటకి 8-9 వస్తా. పూటకి 8-9 కరెక్టే చెప్పినాడు. 8-9 అయితే ఈజీగా వస్తాయి, ఎందుకంటే కలర్ ఉంది, పడ్డ బ్రీడ్ ఉంది. 125 అంటున్నాడు. 1 లోపల అయితే బాగుంది. చూడండి ఒకసారి, బాగుంది. ఇప్పుడు చిన్నది ఉంది చెప్పు, చూద్దాం. లైన్ బాగుంది, చిన్నదైనా లైన్ బాగుంది. ఒక 7-7 లీటర్లు అయితే ఈజీగా వస్తాయి. 7-8 లీటర్లు. చూడండి, బాగుంది. రేట్ అడుగు. ఎంత చెప్తున్నావు? ఎంత చెప్తున్నావు రేట్? ఎంత చెప్? 90,000 చెప్తా ఉన్నా. 90,000 అడుగుతురా బేరం? అడిగిండారు. ఎన్ని పళ్ళు? పళ్ళు 2 పళ్ళు. ఎంత కడిగినారే? 75 అడిగిండారు. 75,000. నువ్వేమన్నావు మరి? ఫైనల్ 80 అయితే ఇచ్చారు. 80,000. ఎన్ని ఇస్తుంది పాలు? పాలు ఎన్ని ఇస్తుంది? 20 లీటర్లు పైన. 20 పైన తీస్తారు. 20 పైన. తొలిసూరు వస్తాయా అంత? తొలిసూరు అంత వస్తుందనా? తొలిసూరు అంత వస్తుందా? 2 పళ్ళు. 2 పళ్ళు. చూడండి, $80,000 అయితే ఇస్తారంట అన్న.
అవును. చూడండి ఫ్రెండ్స్, అదైతే 10 అని చెప్పినారు. ఒక 7 అయితే వస్తుంది మిల్క్. వాళ్ళు చెప్పింది లెక్కలేదు. ఓకేనా, అంటే ఒకటి చిన్నది ముచ్చటైన పడ్డు ఉంది, హెచ్చప్ బ్రీడ్ ఉంది. సరే కనుక్కుందాం ఎన్ని పళ్ళు ఏంది. అడ్డర్ అయితే కొంచెం నీరు కొట్టింది చూడండి. ఎన్ని పళ్ళనా? ఎన్ని పళ్ళు ఇది? 2 పళ్ళు. ఎంత చెప్తున్నావు రేట్? 1.10 చెప్తున్నావా? చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉంది కానీ ఎంతకైతే ఫైనల్? 95,000 ఇస్తా. 95,000. 90 లోపల లేదా? ఎన్ని వింటుంది అన్న పాలు? పాలు ఎంత వింటుంది? 10 లీటర్లు పిండి పూటకా వస్తాయా? 10. అటర్ క్వాలిటీ చూడండి అన్న, 10 అంటున్నాడు. 7 అయితే వస్తుంది చూడండి. తీద్దాం. ఎన్ని వస్తాయి అన్న మిల్క్ గ్యారంటీగా? 10 వస్తుంది నా పక్క. 7 రావా? 7 వస్తాయా? 10 వస్తుంది నా బ్రీడ్ ఉంది. 15 లీటర్లు వస్తాయి అంతే. బ్రీడ్ ఉంటే వస్తుంది అన్న చిన్న పడ్డకి. చిన్నది యాద చిన్నది పట్ట, చిన్నది కాదా పడ్డ? చూడండి అన్న 10 అంటున్నాడు. 7 14 అయితే ఈజీ. బ్రీడ్ ఉంది కాబట్టి పడ్డ గట్టిగా ఉంది. ఓకేనా, 95,000 అంటున్నాడు. 80 లోపల అయితే బాగుంది చూడండి. అయితే ఇంకో పడ్డు ఉంది, తెల్ల ముఖం ఉంది, ఒల్లి ముఖం అంటారు. చూడండి ఒకసారి. ఏం చెప్తున్నావు అన్న రేటు? 85,000. ఎన్ని పళ్ళు? 2 పళ్ళు. పలుసూరుదా? పలుసూరు అవుతా ఇచ్చేది ఫైనల్? ఇచ్చేది ఎంత? 80,000 లోపల లేదా? 80,000 అయితే ఇస్తారంట చూడండి. 6-7 లీటర్లు ఈజీగా అవుతుంది. 80,000 హెచ్ఎఫ్ బ్రీడ్. ఓకేనా ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ బ్రీడ్ ఉంది. 80,000 లోపల అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ మంచిగా ఉంది, వైట్ ఉంది. సరే కనుక్కుందాం. పళ్ళు వేసిందా? పళ్ళు వేసిందానా? పళ్ళు లేదు. 2 పళ్ళు ఉంటే పళ్ళు లేదంట. పళ్ళు లేదంట. 2 పళ్ళు ఉంది చూడండి. రేట్ ఏం చెప్తున్నావు? రేట్ ఎంత చెప్తాను? 1.30 కదా ఇచ్చేది ఫైనల్? 30. చూడండి, పడ్డ అయితే బాగుంది కానీ రేట్ ఎక్కువ చెప్తున్నాడు. ఇది మంచిగానే వస్తుంది, దగ్గరకు ఉన్నాయి సన్లో. బ్రీడ్ బాగుంది, ఫ్రెండ్స్. చూడండి 9 మిల్క్ వస్తాయి పక్కా. అయితే 8 వస్తాయి ఈజీగా. చూడండి ఒకసారి. రేట్ అయితే ఎక్కువ చెప్తున్నాడు. 1,00,000 వరకు అయితే బాగుంది. 1,10,000 వరకు. ఒకటి పెద్ద సైజు ఉంది. ఎన్నో అయితే ఒకసారి కనుక్కున్నాం. ఎన్నో అయితే అన్నా? 2 అయితే. ఎన్ని పళ్ళు? 15 వచ్చింది పళ్ళు. చూడండి అటర్ క్వాలిటీ చూడండి ఒకసారి. ఎన్ని పళ్ళనా? ఫుల్ కడ వచ్చింది. ఫుల్ కడ వచ్చిందా? ఎంత చెప్తున్నావు రేటు? 1.20 చెప్తాను. 1.20 చెప్పు. ఇచ్చేదన్నా ఫైనల్? 1.10 అయితే ఇస్తాను. 1.10 అయితే ఇస్తాను. పాలు ఎన్ని విండొచ్చు అన్న? 32 పిండింది అన్న. 32 విండి. ఇప్పుడైతే 25 అయితే గ్యారెంటీ ఉంటుందా? ఇలా 32 పక్క బాగా వస్తుంది. వస్తుంది 32 అంటున్నాం. చూడండి ఫైనల్ అయ్యేది 1.10 అన్న? ఫైనల్ అయ్యేది ఎంత? 1.10 అయితే 1.10 అయితే. ఓకేనా ఫ్రెండ్స్, అటర్ క్వాలిటీ చూడండి బాగుంది. మిల్క్ అయితే వస్తుంది. ఓకేనా, బాబు అయితే సైజు ఉంది. చూద్దాం ఒకసారి. రేట్ ఎంత చెప్తున్నావు? రేట్ 1.70 చెప్తున్నావా? ఎన్ని పళ్ళు? 4 పళ్ళా? ఇచ్చేదిరా ఫైనల్? ఎట్లా అంటే 1,000-2,000 తగ్గుతావా? అంతేనా? చూడండి 1.70 చెప్తున్నాడు. లైన్ బాగుంది. 10 అయితే బిండుతుంది. ఓకేనా, బాగుంది పడ్డ. చూడండి ఒకసారి.
తిప్పు ఆలుపల్లి తొలుసుదా రెండోదా పస్సులు చూడండి